జనసేన పార్టీ ఎన్నికల గుర్తు గాజు గ్లాసు. ఆ పార్టీకి ఎంత మేలు చేస్తుందో తెలియదు కానీ మిత్రపక్షాలకు మాత్రం నష్టం కలిగించేదిగా కనిపిస్తోంది. ఎన్నికల సంఘం గాజు గ్లాసు జనసేనకు కేటాయించింది. ఆ పార్టీ అభ్యర్థులు పోటీలో లేని చోట్ల ఫ్రీ సింబల్గా ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా 21 నియోజకవర్గాల్లో మాత్రమే జనసేన పోటీలో ఉంది. మిగిలిన చోట్ల దాని మిత్రపక్షాలైన టీడీపీ, బీజేపీ పోటీ చేస్తున్నాయి. దీంతో జనసేన మిత్రపక్షాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మొత్తానికి జనసేనాని పవన్ కళ్యాణ్పై అభిమానంతో, సామాజిక అభిమానంతోనే గ్లాసు గుర్తుకు వేయాలని భావించే వారిని గందరగోళానికి గురిచేస్తోంది. రాజమహేంద్రవరం పార్లమెంటుకు అసెంబ్లీ బరిలో జనసేన లేకపోవడంతో గాజు గ్లాసును రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అభ్యర్థి మేడా శ్రీనివాస్ కు కొవ్వూరు అసెంబ్లీ పోటీ చేస్తున్న అదే పార్టీకి చెందిన కొయ్య శేఖరబాబుకు కేటాయించారు. ఈ నేపథ్యంలో రాజానగరం, నిడదవోలు, కొవ్వూరు అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనకు, పార్లమెంటుకు మిత్రపక్ష అభ్యర్థులకు ఓటు వేయాలని భావించేవారు గందరగోళానికి గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసెంబ్లీ ఓటుకు బదులు పార్లమెంట్ ఓటును గాజు గ్లాసుకు వేస్తే ఆ మేరకు జనసేన అభ్యర్థులతో పాటు మిత్రపక్షాల అభ్యర్థులు కూడా ఓట్లు కోల్పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పరిణామం ఒక్కోసారి అభ్యర్థుల జయాపజయాలను నిర్ణయించనున్నాయి. మరోవైపు జనసేన పార్టీ పోటీ చేస్తున్న రాజానగరంలో జనసేన అభ్యర్థి బత్తుల బలరామకృష్ణతో పాటు ఇద్దరు బత్తుల బలరామకృష్ణలు పోటీలో ఉన్నారు. ఇందులో ఒక అభ్యర్థికి గాజు గ్లాసులా కనిపించే బకెట్ గుర్తును కేటాయించడం గమనార్హం. అలాగే నడదవోలులో జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ కు పోటీగా కంచర్ల దుర్గేష్ పోటీలో నిలిచారు. ఆయనకు కూడా బకెట్ను కేటాయించారు. కొవ్వూరులో కూడా ముప్పిడి శేఖరబాబు అనే అభ్యర్థికి బకెట్ కేటాయించారు. బకెట్ గుర్తు పొందిన అభ్యర్థులంతా దాదాపు జనసేన అభ్యర్థుల పేర్లను పోలి ఉండడంతో పాటు వీరంతా నవరంగ పార్టీకి చెందిన వారు కావడం చర్చనీయాంశంగా మారింది. జగంపేటలో టీడీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పోటీలో ఉండగా జనసేన రెబల్ అభ్యర్థి సూర్యచంద్రకు గాజు గ్లాసు గుర్తు కేటాయించడం జ్యోతులకు తలనొప్పిగా మారింది. మైనార్టీ, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ల వ్యవహారంపై హోంమంత్రి అమిత్ షా ఇటీవల చేసిన వ్యాఖ్యలను వక్రీకరించిన సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేసిన కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో ఇప్పటికే 4 టీపీసీసీ సోషల్ మీడియా సిబ్బందికి నోటీసులు జారీ చేయగా మరికొంతమంది కాంగ్రెస్ నాయకులకు కూడా నోటీసులు జారీ చేయనున్నట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో విచారణకు హీరోయిన్ తమన్నా భాటియా డుమా కొట్టారు. సోమవారం విచారణకు హాజరు కావాలని సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. సినిమా షూటింగ్స్ కారణంగా విచారణకు హాజరు కాలేనని, మరో తేదీ కేటాయించాలని ఆమె కోరారు. ప్రజలను తప్పుదారి పట్టించే ప్రకటనల విషయంలో ఇప్పటికే సుప్రీంకోర్టు చివాట్లతో తల బొప్పికట్టిన పతంజలి సంస్థకు మరో షాక్ తగిలింది. పతంజలికి చెందిన 14 ఉత్పత్తులపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం రద్దు చేసింది. పతంజలి దివ్య ఫార్మసీ రూపొందించిన దృష్టి ఐ డ్రాప్, స్వసరి గోల్డ్, స్వసరి వాటి, బ్రోణకం, స్వసరి ప్రవాహి, స్వసరి అవాలే, ముక్తా వాటి, ఎక్స్ట్రా పవర్, లిపిడామ్, బీపీ గ్రిడ్, మధు గ్రిడ్, మధు నశిని వాటి ఎక్స్ట్రా పవర్, లివ్ మిత్ర అడ్వాన్స్డ్, లివో గ్రిడ్, ఐ గ్రిడ్ గోల్డ్ ఉత్పత్తులకు లైసెన్సు ఉత్తరాఖండ్ రద్దు చేసింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఓడిపోకపోతే తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటారని వైసీపీ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సవాల్ చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పిఠాపురంలో పవన్ కళ్యాణ్కు ఓటమి ఖాయమని, ఆయనను ఓడించి పంపుతామని స్పష్టం చేశారు. తెలంగాణలో సోమవారం ఒక్కరోజే వడదెబ్బ తగిలి 5 వ్యక్తులు మృత్యువాత పడ్డారు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. వడగాల్పులు వీయడంతో పాటు ఎండలు బగ్గుమంటున్నాయి. తెలంగాణలోని 12 జిల్లాలకు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. కోవిడ్ నివారణకు ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా సీరం ఇన్స్టిట్యూట్ ద్వారా తయారు చేసిన కోవిషీల్డ్ సైడ్ ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉందని ప్రకటించి దిగ్భ్రాంతికి గురిచేసింది. దేశవ్యాప్తంగా చాలా మంది ఈ టీకాను తీసుకున్నారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీతో కలిసి ఈ కోవిషీల్డ్ టీకాను రూపొందించింది ఆస్ట్రాజెనెకా. కానీ ఈ టీకాతో మరణాలు సంభవించాయని, చాలా మందికి గాయాలయ్యాయని ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై కోర్టులో కేసులు కూడా నడుస్తున్నాయి. ఆస్ట్రాజెనెకా రూపొందించిన కోవిషీల్డ్ టీకాను తీసుకున్న తర్వాత తన రక్తం గడ్డకట్టిందని, పనిచేయలేకపోతున్నానని జేమ్స్ స్కాట్ అనే వ్యక్తి కోర్టులో కేసు వేశాడు. 2021 ఏప్రిల్లో కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోగా అతని మెదడుకు శాశ్వతంగా గాయమైందని తెలుస్తోంది. ఇప్పటి వరకు ఆస్ట్రాజెనెకాపై 51 కేసులు నమోదయ్యాయి. బాధితులు, బాధిత కుటుంబాలకు 100 మిలియన్ యూరోల నష్టం వాటిల్లిందని అంచనాలు ఉన్నాయి.